హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు మరి బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి. ఈరోజు పొద్దుగాల అయితే లేసాను. ఎందుకోసం అంటే టిఫిన్ చేసే ఉంది. టిఫిన్ చేయడం ఎంత ఎత్తు పనో దాని మళ్ళీ గిన్నెలన్నీ కడగడం కూడా అంత పెద్ద పని. ఎన్ని టిఫిన్లు చేసినా ఎన్ని వంటలు చేసినా మా ఇంట్లో అయితే అంబలి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ప్రతిరోజు. సమ్మర్ కాబట్టి అది మంచి అలవాటు. ఇక నేను బియ్యం కడిగి పెట్టి ఇక చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంబలి కాసిన తర్వాత. ఇక చట్నీలు అయితే నేను ప్రతి రోజు అయితే ఇక టమాటాలు మిరపకాయ అయితే ఫ్రై చేసి వేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు దోశ చట్నీ చేసినా ఇడ్లీ చట్నీ చేసినా ఇక ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక చిక్కగా కూడా వస్తుంది అనమాట. అందుకని అయితే 2, 3 టమాటాలు ఫ్రై చేసి 2 మిరపకాయలు ఫ్రై చేసి అయితే వేస్తాను. ఇక దోశల చట్నీ అయితే చేయడం అయిపోయిందబ్బా. ఇక కరెంట్ ఉన్నా సరే లేకున్నా సరే ఇక దోశలు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇక నేను దోశలు వేసేటప్పుడు అయితే ఉల్లిపాయకైతే 2 స్టిక్కులు అయితే పెట్టుకుంటాను. చేయి కాలకుండా స్టిక్కులు పట్టుకొని అయితే ఉల్లిపాయను తుడుస్తాను అనమాట. ఇక నేను గరిటెతోనైతే వేయను దోశలు, బాగా రావు నాకు గరిటెతోని. ఇక చిన్న బౌల్‌తోనైతే వేస్తాను. అంటే కటోర గిన్నె అంటాం కదా! మీ సైడ్ ఏమంటారో మళ్ళా. చిన్న కటోర గిన్నెతోనైతే దోశలు వేస్తాను. అట్లయితే చాలా బాగొస్తాయి నాకైతే. ఇక మా ఇంట్లో అందరికి తలా 2, 2, 3, 3 అయితే వేశాను. ఇక అందరికి తినడానికైతే రెడీ పెట్టాను. ఇక మా మామయ్య గూడా వస్తే మా మామయ్యకి కూడా తినడం కోసం అయితే రెడీ పెట్టాను. మరి మా దోశలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్.